పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నెల్లూరు జిల్లాలో నెల రోజులుగా అనేక నాటకీయ పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి. జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ మంజూరు రద్దు తర్వాత అనేక రకాల డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. తాజాగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ అంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది. అసలు ఈ వీడియోలో ఉన్నది ఎవరు చూద్దాం. రౌడీ షీటర్ జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ మంజూరులో తన పాత్ర బయటపడడంతో తాను లెటర్ ఇచ్చిన మాట వాస్తవమేనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒప్పుకోక తప్పలేదు. ఈ వ్యవహారం నుంచి బయటపడడానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. ఓవైపు కోటంరెడ్డి, మరోవైపు ప్రభుత్వం పెరోల్ మంజూరుపై విచారణ అన్నారు. శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ప్రస్తావన తెచ్చారు. ఆమెను కూడా అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ను నెల్లూరు నుంచి విశాఖ జైలుకు షిఫ్ట్ చేశారు. శ్రీకాంత్ గ్యాంగ్లోని వారిని కూడా అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ పెరోల్ మంజూరు రద్దు తర్వాత అనేక పరిణామాలు జరిగినప్పటికీ అసలు పెరోల్ రావడం వెనుక ఉన్నదెవరో మాత్రం తేల్చలేదు. ఈ విషయం డైవర్ట్ చేయడానికి అనేక తప్పుడు కార్యక్రమాలు తెరపైకొస్తున్నాయి. తాజాగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బంటూ 7 వ్యక్తులు మద్యం సేవిస్తూ మాట్లాడుకుంటున్న 18 సెకండ్ల వీడియో ఒకటి లీక్ చేశారు. వీడియోపై ఇటు పోలీసు శాఖ తమకు ముందే సమాచారం ఉందని చెబుతుంటే తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని కోటంరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోపై కోటంరెడ్డి స్పందించిన తీరు వైఎస్ఆర్సీపీకి ఆపాదించే ధోరణిలో ఉండడం మరింత హాస్యాస్పదంగా మారింది. ఆ వీడియోలో ఉన్న వారంతా కోటంరెడ్డి అనుచరులే కావడం విశేషం. వీడియోలో ఉన్న జగదీష్ కోటంరెడ్డి ముఖ్య అనుచరుడు, మహేష్ అనే వ్యక్తి కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ అనుచరుడు, వినీత్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ మనిషి. అంతా వారి మనుషులే. వారే కోటంరెడ్డి హత్యకు ఎలా ప్లాన్ చేస్తారు, వీడియో తీసుకుని మరీ ఎందుకు లీక్ చేస్తారు అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. ఆ వీడియోలో ఉన్నవారు తనకు తెలుసునని స్వయంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒప్పుకోవడం అసలు ట్విస్ట్. మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి దీన్ని వైఎస్ఆర్సీపీకి ఆపాదించే ప్రయత్నం చేయడంతో పాటు వైఎస్ జగన్పై ఆరోపణలు చేయడాన్ని మాజీ మంత్రి కాకాని తీవ్రంగా ఖండించారు.